అయోధ్య రామాలయంలో ఉంచే పాదుకలను హైదరాబాద్లో తయారు చేశారు. ఇక్కడి నుంచి శ్రీరాముని పాదుకలు తీసుకువెళ్లడం విశేషం. కంటోన్మెంట్ బోయినపల్లిలోని శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహశిల్పి పిట్లంపల్లి రామలింగాచారి శ్రీరాముని పాదాలను తయారు చేశారు. ఈ పాదాల తయారీకి 15 కిలోల పంచలోహాలు వాడారు. అంతేకాకుండా వెండి, బంగారు తాపడం వేసినట్లు తెలుస్తోంది. ఈ పాదాల తయారీకి 25 రోజుల సమయం పట్టినట్లు కళాకారుడు చెప్పారు. ఈ పాదాలు అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చెర్ల శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో తయారు చేయించారు. అయోధ్య రామాలయంలో ఉంచే పాదుకలను హైదరాబాద్లో తయారు చేశారు. ఇక్కడి నుంచి శ్రీరాముని పాదుకలు తీసుకువెళ్లడం విశేషం. కంటోన్మెంట్ బోయినపల్లిలోని శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహశిల్పి పిట్లంపల్లి రామలింగాచారి శ్రీరాముని పాదాలను తయారు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, శ్రీరాముని పాదాలు ఇక్కడే తయారయ్యి అయోధ్యకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? అయోధ్య రామ మందిరంలో ఉన్నది శ్రీరాముని పాదుకలు మన హైదరాబాద్ లోనే సిద్ధమయ్యాయి. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హనుమంతపేటకు చెందిన లోహశిల్పి రామలింగాచారి గారు ఈ పాదుకలను తయారు చేశారు. ఈ పాదుకలను ఆదివారం భవానీ నగర్లోని శ్రీ కోతులూరు వీరభద్ర ఆలయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి నుంచి ఈ రోజు ఉదయాన్నే అయోధ్యకు తీసుకెళ్ళనున్నారు. అలాగే దీనికి సంబంధించి అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ చెల్ల శ్రీనివాసరావు గారు ఈ మొత్తం ఏర్పాటు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ రోజు ఉదయాన్నే బయలుదేరి కల్లా అయోధ్య చేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా గతంగా 1,03 లక్షల రూపాయలు బంగారం పాదుకలను 1,03 లక్షల రూపాయలు ఖర్చుతో వీటిని తయారు చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మొత్తానికి భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుండి ఈ పాదుకలను ఏర్పాటు చేశారు. అలానే మొత్తం ఒక పాదయాత్ర లాగా, ఒక ఊరేగింపులాగా వీటన్నింటినీ అయోధ్య తీసుకెళ్ళున్నారు. మొత్తం 13 కేజీల 13 నుంచి 15 కేజీల వరకు వెండిని ఉపయోగించినట్టు తెలుస్తుంది. అలానే దీని మీద 5 కేజీల బంగారు చాపడాన్ని అయితే పోయినారు. మొత్తం ఈ పని చేయడానికి దాదాపుగా 10 నుంచి 15 రోజుల సమయం అయితే పెట్టింది. మొత్తానికి ఈ రేపు జరగబోయే అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత వీటిని అయోధ్యలో అయితే ప్రతిష్ఠించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగార్జున.